సరే, ప్రధానంగా ఈరోజు చూస్తే వాలంటీర్ల అంశాన్ని ఎవరికి వాళ్ళే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. అల్టిమేట్గా ఈ ఇష్యూలో ఎఫెక్ట్ అవుతుంది అయితే నిజంగానే పెన్షనర్స్ కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే ఈ రోజున 1వ తేదీ రావాల్సింది ఆల్రెడీ 3rd వచ్చేసింది. ఇంతవరకు కూడా పెన్షన్లు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఎలా చూడాలంటారు ఈ ఇష్యూని? ఇప్పుడు 1వ తారీఖు రావాల్సింది 3వ తారీఖు వచ్చింది. పెన్షనర్లకి మీకు 3వ తారీఖు వస్తాయని మీరు ఆల్రెడీ చెప్పారు కదా, కాబట్టి వాళ్ళు పెద్ద టెన్షనే ఉండదండి. మీకు రావట్లేదయ్యా అంటే భయపడతారు, కానీ 1వ తారీఖు రావాల్సింది 3వ తారీఖు వస్తుంది. ఎప్పుడోకప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు ధీమాగా ఉంటుందండి. అసలు రాదనుకున్నప్పుడు భయం. మీకు నేను కావాలంటే చెప్తున్నానండి. ఈ సినిమాకి సంబంధించి సరదాగా సతీ లీలావతి అని ఒక సినిమా వచ్చింది. అందులో హీరో ఒక భార్యాభర్తల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తాడు. భార్యను భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. రేపు దీపావళికి వస్తాడు అని చెప్తాడు. దీపావళి వెళ్ళిపోయింది కదా అన్నయ్య రాలేదంటది. దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు అని చెప్తాడు. అలాగా 1వ తారీఖు రాకపోతే 3వ తారీఖు వస్తుంది. రావటం అయితే వచ్చింది కదా. పైగా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు ఇంటికే పంపిస్తున్నారు కదా. ఇక వాళ్ళకి నొప్పే ఉంది. కాబట్టి వీళ్ళ ప్రచారం చేస్తారు. వీళ్ళు వద్దని చెప్పినా ఏం చెప్పినా మామూలుగా ఇంటికే వెళ్ళనిచ్చినా వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి ఓటేయద్దు మాకే ఓటేయండి అని. వీళ్ళ ప్రచారం వీళ్ళ చేసుకుంటారు. అది తాత్కాలికంగా రోజు కింద ఉంటుంది, కానీ అది పెద్ద ప్రభావం చూపించదని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.